హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వీటిని చిటపటలాడనిద్దాం. ఇందులోకి కరివేపాకు తీసుకుందామండి. కరివేపాకు ఎప్పుడైనా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలా అయితే పిల్లలు తీసి పక్కన పెట్టేయరు. ఏ కర్రీలో అయినా నేను కట్ చేసి వేస్తాను. ఒక కప్పు ఆనియన్ అండి, సన్నగా కట్ చేసి వేయండి. ఒక 2 ఉల్లిపాయలు అనుకోండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ కావాలి, ఎర్రగా కావాలండి. ఆ విధంగా వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గానే చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు. వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇందులోకి ఒక పావు కేజీ ఆలు తీసుకుంటున్నాను. ఉడకపెట్టి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆలూ ఫ్రై మనకు రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి, ఆలు ఎంత బాగుంటుందో టేస్ట్. మా బాబుకు ప్రతి సాటర్డే కంపల్సరీ చేసి పెడతాను, వాడికి ఇష్టము. అయినా ఆలు చాలామంది ఇష్టపడతారు. ఫ్రై చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయగలరు. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుందాము, సరిపోతుంది. ఆలూ కర్రీ చాలా రకాలు చేయొచ్చండి. ఒకసారి ఈ విధంగా కూడా ఫ్రై చేయండి. సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసుకుందాము. కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు పర్ఫెక్ట్గా కలిపి ఒక 4-5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము. ఎందుకంటే మాడిపోతుంది త్వరగా. చిన్నగా పెట్టుకొని స్టవ్ ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో రెసిపీ. చూడండి ఎంత బాగుందో. ఇందులోకి లైట్గా మసాలాలు వేసుకుందాము. ఫ్రై కాబట్టి వాటర్ అవసరం లేదండి. కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నానండి గరం మసాలా. మరీ ఎక్కువ వేసుకుంటే అంత ఘాటుగా ఉంటుంది. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు అయితే కర్రీ అయిపోయినట్లే. కింద మాడకుండా చూసుకోండి. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.